అనుదినము ప్రకటించు సువార్తను అన్యజనులలో, ప్రతిదినము చాటించు శ్రీ యేసును సకల జనులలో. అనుదినము ప్రకటించు సువార్తను అన్యజనులలో, ప్రతిదినము చాటించు శ్రీ యేసును సకల జనులలో. మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చరిత్రలో దేవుని నిబంధనలు అనే శీర్షికలో ఇప్పటికే ఎన్నో నిబంధనలు దేవుడు ఆయా వ్యక్తులతో చేసిన నిబంధనల గురించి, అదే సమయంలో ఆయా జాతులతో దేవుడు చేసిన నిబంధనల గురించి, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రముగా ఇవ్వబడిన పాత నిబంధన ఏదైతున్నదో ఆ నిబంధన గురించి, ఆ నిబంధన లోపము కలిగినదిగా వారు ఎంచారు కాబట్టి, లోపము కలిగినదిగా వారు భావించారు కాబట్టి, ఆ నిబంధన పాపమంటే ఏమిటో చూపించింది, కానీ ఆ నిబంధన వారిలో ఉన్న పాపాన్ని తీయలేకపోయింది. ఆ పాత నిబంధన క్రొత్త నిబంధనకు బాలశిక్షకుడుగా పనిచేసి యేసు ప్రభు వద్దకు, అనగా క్రొత్త నిబంధన వద్దకు ఆ నిబంధన నడిపించినట్లుగా మనం గమనించాం ప్రియులారా. అలా క్రొత్త నిబంధన కూడా ఎన్నో విశేషమైన సంగతులు మనం ఆలోచన చేశాం. ఈ క్రొత్త నిబంధన అనేది నిత్యము ఉండే నిబంధన అని, ఈ క్రొత్త నిబంధన అనేది అత్యంత శ్రేష్టమైన నిబంధన అని, ఈ క్రొత్త నిబంధన మాత్రమే మనుషుల యొక్క పాపాలను తీసివేయగలదని, ఆ క్రొత్త నిబంధన యేసుప్రభు వారి యొక్క రక్తము వలన ప్రోక్షింపబడి అమలులోనికి వచ్చిందన్న వాస్తవాలను మనము గమనించడం జరిగింది ప్రియులారా. ఇక ఈరోజు చరిత్రలో దేవుని నిబంధనలని ఈ శీర్షికలో ఈరోజు ప్రాముఖ్యంగా కుటుంబ జీవితానికి భార్యాభర్తల సంబంధము గురించి దేవుడు పలికిన అత్యంత అమూల్యమైన నిబంధనలు దేవుడు కొన్ని చేశాడు. ప్రతి ఒక్క కుటుంబంలో భార్యకు భర్తకు కొన్ని నిబంధనలు చేయబడ్డాయి. అవి వివాహ నిబంధనలుగా బైబిల్ గ్రంథంలో మనకు తారసపడతాయి ప్రియులారా. అందుకే ఈరోజు సందేశము చరిత్రలో దేవుని నిబంధనలో ఈరోజు 11వ భాగము. ఈ 11వ భాగంలో వివాహ బంధానికి దేవుని నిబంధనలు, సబ్ టైటిల్ ఇదనమాట. వివాహ బంధానికి దేవుని నిబంధనలు అనే ఈ సబ్ టైటిల్లో అత్యంత ప్రాముఖ్యమైన దేవుని నిబంధనలు ఏవైతే ఉన్నాయో వివాహ బంధము గురించి, వాటి గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. వాటి గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వెరీ గుడ్. వివాహ బంధానికి దేవుని నిబంధనలు ఏమిటి? దేవుని యొక్క నిబంధనలు, అసలు ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించింది దేవుడు కదా. ఒంటరిగా ఉన్న నరుడైన మొదటి మానవుడైన ఆదాముకు వివాహము చేసింది దేవుడైతే, ఆ వివాహము చేస్తున్న ఆ తరుణములో దేవుడు పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వివాహము జరుగుతున్న ఆ తరుణంలో, వివాహము జరిపిస్తున్న ఆ క్రమంలో దేవుడు నరులతో చేయబడిన ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండములోని ప్రాముఖ్యంగా 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం పిల్లారా. ఏ వివాహమైనా అక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. ఎందుకంటే ప్రారంభమైన మొట్టమొదటి వివాహంలో దేవుడు చెప్పిన మొట్టమొదటి ఇన్స్ట్రక్షనే ఆ ఇన్స్ట్రక్షన్ ప్రియులారా. ఆదికాండములోని 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ప్రియులారా. 24వ వచనము వివాహ బంధము గురించి, ఆ బంధములో దేవుడు పెట్టిన మొట్టమొదటి నిబంధననే, ఒడంబడికనే, ఈ ఇద్దరు వ్యక్తులుగా మీరు ఏకమవుతున్న మీరు, ఇప్పటి వరకు నీది ఒక కుటుంబము, ఇప్పటి వరకు నీది మరొక కుటుంబము, 2 కుటుంబములు వేరు కుటుంబములలో నుండి వచ్చిన ఈ ఇద్దరు కూడా ఏకమవుతున్నారు. కాబట్టి పురుషుడు, ఎవరి పురుషుడు? భర్త స్థానంలో ఉన్న ఈ పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఆదాము అతని భార్య హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ఇప్పుడు వివాహ వ్యవస్థలో దేవుడు చెప్పిన మొదటి నిబంధనే, ఇప్పటి వరకు 2 వేరు కుటుంబాల్లో ఉన్న మీరు, ఇప్పటి వరకు 2 వేరు కుటుంబాల్లో బ్రతికిన మీరు, ఇప్పటి వరకు 2 వేరు కుటుంబాల మధ్య జీవించిన మీరు, వేరు ప్రాంతాల్లో బ్రతికిన మీరు, వేరు యొక్క
పరిస్థితుల మధ్య బ్రతికిన మీరు ఇక మీదట దేవుని యొక్క నిబంధన కలిగి ఇద్దరు కూడా దేవునిలో జతపరచబడుతున్నారు. ఈ జతపరచబడిన వారిని గురించి ఉద్దేశిస్తూ బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన నిబంధన, కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, ఇక మీదట వారు ఏక శరీరమై ఉండాలి. ఏక శరీరమై ఉండడం అంటే ఇక కనిపించవలసింది రెండు శరీరాలు కాదు, కానీ ఒకటే శరీరం అని కాదు అక్కడ ఉద్దేశము. ఏక శరీరం ఉంటున్నాడంటే కనిపించాల్సింది రెండు శరీరాలు కాదు, రెండు తలకాయలు కాదు, 4 చేతులు కాదు, 4 కాళ్ళు కాదు, కానీ ఒకటే తలకాయ, రెండే చేతులు, రెండే కాళ్ళని కాదు, ఒక శరీరం గురించి మాట్లాడతలేదు ఆయన. మీరు తీసుకుంటారు ప్రతి ఒక్క నిర్ణయం, మీ యొక్క ప్రతి ఒక్క ఆలోచన నా సన్నిధిలో నాకు అనుకూలమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏక శరీరము కలిగి నా సన్నిధి కొరకు మీరు ఆలోచన చేయాలి. దేవుడు ఏ ఇన్స్ట్రక్షన్ పెట్టినా, ఏ నిబంధన ఇచ్చినా ఆయన పనిని జరిపించుకున్నట్టుకు, ఆయన పనిలో ప్రతి ఒక్కరు కూడా ఉండుటకు ఆయన ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉంటాడు. మనం ఏం చేస్తాము? ఆయన పని గురించి ఆయన ఆలోచించి నిబంధన పెడితే మీరిద్దరూ కూడా ఏక శరీరము కలిగి, ఏక ఆలోచన కలిగి, ఏక మనస్సు కలిగి మీరుండాలని దేవుడు చెప్తే, ఈరోజు ఈ వివాహ దాంపత్య ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నావో, ఈ వ్యవస్థలో బ్రతుకుతున్న స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో, స్త్రీది ఒక దారి ఉంటుంది, స్త్రీ యొక్క అభిరుచులు వేరుంటాయి, పురుషుని యొక్క అభిరుచులు వేరుంటాయి. ఎవరి రుచులు వారివి, ఎవరి టేస్టులు వారి, ఎవరి పనులు వారివి. ఈ ఎవరి పనులు వారివి అన్నప్పుడు దేవుని పని ఏదైతే ఉందో ఆ దేవుని పని మధ్యలో అది స్కిప్ అయిపోతుంది ప్రియులారా. అందుకే దేవుడు చెబుతున్న మాట, నా పనిలో మీరు ఏక మనసు కలిగి మీరు ఉండాలి, ఏక ఆత్మ కలిగి మీరు ఉండాలి, ఏక శరీరము కలిగి మీరు ఉండాలి. అంతే కదా? అక్కడ అలా లేదు కదండి అంటారేమో. అక్కడ ఉంది, అక్కడ ఉన్నది ఏమది? వివాహము, మొట్టమొదటి వివాహము ఆదాము గారికి దేవుడు చేసే సమయానికి ఆదాము గారు ఎవరి పనిలో ఉన్నారు చెప్పండి? తన పట్టుకుట్టు కొరకు సంపాదిస్తున్నాడు ఏమైనా? అన్ని సమస్తం ఉన్న ఆదాముకి ఏదైనా తోటలో, ఏదైనా వనంలో అన్ని సమస్తం పుష్కలంగా ఉన్నాయి. పండ్లు కావాలంటే పండ్లు, ధాన్యాలు కావాలంటే ధాన్యాలు, రుచికరమైన ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి. ఆదాము గారికి దేవుడు పని చెప్పాడు, ఆదాము ఈ తోటను సేద్యము చేయి, ఈ తోటలో ఉన్న జంతువులు పక్షులు ఏవైతే ఉన్నావో వాటికి పేర్లు పెట్టు. అది ఆదాము గారికి ఇవ్వబడిన మొట్టమొదటి వర్క్. అదే ఆ ఏదోను వనం ఏదైతే ఉందో దాన్ని సేద్యపరుస్తూ ఉండ ఆ సమయంలో ఆ పని చెప్పింది దేవుడైతే, ఆ దేవుని పనిలో ఆదాము ఉంటే ఆ పని ఎక్కువైన తరుణంలో, ఆదాముకి ఎక్కువైన ఆ తరుణంలో దేవుడు ఆలోచన చేసి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన సహకారి కావాలి. ఇక్కడ సాటి అయిన సహకారం అంటే పనిచేసే విషయంలో సహాయాన్ని అందించే స్త్రీ సహకారం. అంతే కదా? ఇప్పుడు ఆదాము గారు దేవుని పనిలో ఉన్నాడు. ఆ దేవుని పని చేస్తున్న దేవుడు ఏ పని అయితే చెప్పాడో అప్పటికి ఆ పని, దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పనిలో ఆదాము ఉండగా ఆ పనికి సహకారిగా అవ్వమ్మను దేవుడు ఆదాము గారికి జత చేసినట్లుగా మనం గమనించాలి పిల్లారా. మరి మనమేంటి? మన పరిస్థితులు వేరే ఉంటాయి, మన పరిస్థితులు, మన స్థితిగతులన్నీ కూడా వేరే ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలు ఉండవు ఎంతసేపు కూడా. ఆదివారం ఆరాధన అయినా మన పనులన్నీ కూడా ఆరాధనకు సంబంధించి ఒక్కటి కూడా ఉండదు. వెళ్దాంలే ఆ టైంకి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలామంది యొక్క ఆలోచన ఇలాగే ఉంటాయి పిల్లారా. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే చాలామంది ఆలోచన ఇలాగే ఉంటాయి. ఆరాధన స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు మనిషి ఇంట్లో నిద్ర లేవడం ప్రారంభిస్తాడు. 9 గంటలకు 10 గంటలకు ఆరాధన అయితే మనిషి ఆదివారం అప్పుడు లేస్తాడు. నువ్వు అప్పుడు లేస్తే ఎప్పుడు రెడీ అవుతావు? ఎప్పుడు స్నానం చేస్తావు? ఎప్పుడు టిఫిన్ చేస్తావు? ఎప్పుడు ఇంట్లో నుంచి కదులుతావు? ఎప్పుడు దేవుని సంఘానికి వస్తావు అని అంటే, ఆయన సంఘానికి వచ్చేసరికి పాస్టర్ గారు వాక్యమే ఎత్తుకుంటాడు. మరి నీ ఆరాధనలో ప్రార్థన ఏమైనది? నీ ఆరాధనలో కృతజ్ఞతార్పణలు ఏమైనా? స్తుతులు చెల్లించే విషయంలో నువ్వు ఎక్కడున్నావు అని అంటే, ఇంట్లో అప్పుడే మేల్కొన్నానండి, ఇంట్లో అప్పుడే లేచానండి, అప్పుడే రెడీ అయ్యానండి, ఇప్పుడే రెడీ అయ్యానండి, పాస్టర్ గారు వచ్చేస్తున్నాను అంటాడు. అలాంటిది కాదు కావాల్సింది. ఇక్కడ దేవుని సన్నిధిలో
ఉన్న వారెవరైతే ఉన్నారో, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వారు తమ జీవితాలలో దేవుని పనికి ప్రాముఖ్యమైన స్థితిని, ప్రాముఖ్యమైన ప్రాధాన్యతను అందించవలసిన వారై ఉన్నారు. ఒకరేమో త్వరగా ఉంటారు దేవుని పని అంటే, మరొకరేమో టైం ఉందిగా వెళ్దాం ఉంటారు. కానీ అలాగా అది దేవుడు చెప్తుంది. ఇద్దరికీ ఒకటే ఆలోచన ఉండాలి. ముందు దేవుని పని జరగాలి, దాని కొరకు మన పనులన్నీ కూడా ఆపుకోవాలి. మరి ఎప్పుడు చేసుకోవాలి మన పనులు? ఆ పని అయిన తర్వాత నీ పనులు చేసుకోవాలి. ఆ పనులు అయిన తర్వాత మన సొంత కార్యాలు చేసుకోవాలి. అలా బ్రతకాలని దేవుడు పెట్టాడు సిస్టమ్. అక్కడ అలా పెట్టాడు దేవుడి సిస్టము. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి వారికి మీదట ఏక శరీరముగా ఉండాలని అంటే చేసే పనిలో వారు ఏకముగా ఉండాలి. ఏ పని? ఆదాముకి ఇవ్వబడిన పని. గిన్నెలు కడగడమా, భర్త ఆఫీస్కి వెళ్తుంటే బాక్స్ పెట్టడమా, బట్టలు ఉతకడమా, ఇవేవి కాదు. అప్పుడు ఆదాము గారికి అవ్వమ్మ చేసిన పనులు. ఆదాము ఏ పని అయితే చేస్తున్నాడో అదే పనిలో అవ్వమ్మ ఉన్నదే. ఎందుకంటే అప్పటికి వారికి ఇవ్వబడిన పని అది శ్రేష్టమైన పని. ఆ శ్రేష్టమైన పనిలో వారిద్దరూ కూడా చక్కగా అలా సాఫీగా జరుగుతున్న ఆ తరుణంలో మధ్యలో ఒకడు ఎంటర్ అయ్యాడు. మధ్యలో మూడవ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. మూడవ వ్యక్తి యొక్క మాట విన్నది అవ్వమ్మ. ఆ యొక్క నిబంధన ఏదైతుందో ఆ నిబంధనలో రాళ్ళు పడ్డాయి. ఆ నిబంధనకు బ్రేక్ పడింది. అక్కడ సాఫీగా జరిగిపోతున్న నిబంధన ఏదైతుందో, సాఫీగా జరిగిపోతున్న పని ఏదైతుందో ఆ పనికి మూడవ వాడు బ్రేక్ వేయగానే ఈ బ్రేక్ వీళ్ళు ఆ అడ్డంకును అధిగమించలేక పాపము చేసి దేవుడు చేసిన నిబంధన ఏదైతుందో ఆ నిబంధన వారు మీరారు. ఆదాము ఏం చేశాడు? తన నిబంధనను మీరాడు అని మనం చదువుకున్నాం ప్రియులారా ప్రారంభ భాగంలో. ఏ విషయంలో? వివాహ విషయంలో దేవుడు అప్పగించిన పని, దాంపత్య జీవితంలో దేవుడు అప్పగించిన పనిని ఆదాము మీరాడు. అక్కడ వివాహ బంధానికి దేవుని నిబంధనలు. చూద్దాం ప్రియులారా, మరికొన్ని మాటలు చూద్దాం. ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు, ఆ ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలను ఇచ్చిన దేవుడు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనం చదువుతాం ప్రియులారా. నిర్గమాకాండములోని 20వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే ప్రియులారా, నిర్గమాకాండంలోని 20వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ప్రియులారా. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ వచనంలో నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. 10 ఆజ్ఞలు కలిగిన నిబంధన ఈ పలకల మీద రాసిన ఈ నిబంధనలో ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో 10 నిబంధనల్లో ఒక నిబంధన ఏమిటంటే నీ పొరుగు వాని భార్యను నీవు ఆశింపకూడదు. దేవుడు చేసిన నిబంధన అదే. కానీ మనిషికి యవన కాలమందు తనతో జతపరచబడిన ఆ భార్య యందు సంతోషించడము ఎక్కువైపోయిన తర్వాత ఒక భార్య సరిపోదు, మరొకరి మీదకి చూపు వెళుతూ ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు ఒకరు సరిపోరు, ఇంకెవరు కావాలి? వేరే వాళ్ళు కావాలి. వేరే వారి కొరకు నువ్వు చూస్తున్నావంటే, వేరే వారి యొక్క ఆలోచనలు వెళ్తున్నావనంటే, వేరే వారి యొక్క ఆలోచనలు నీ హృదయంలోకి వస్తున్నాయంటే దేవునితో నువ్వు చేసిన నిబంధన ఏదైతుందో ఆ నిబంధన అక్కడ శ్మశానం అయిపోతుంది. వివాహము జరిగే రోజున ఎన్నో నిబంధనలు చేస్తారు. వ్యాధి యందు నా భార్యతోనే ఉంటాను, బాధ యందు నా భార్యతోనే ఉంటాను, లేమి యందు నా భార్యతోనే ఉంటాను, కలిమి యందు నా భార్యతోనే ఉంటాను. అది బాధ అయినా, సంతోషమైనా, వ్యాధైనా, రోగమైనా, మరణము వరకు విడనాడనని నిబంధన చేసిన ఈ పెళ్లి పురుషులు, మరణం వరకు నా భర్తను విడవనని ప్రమాణము చేసిన ఈ పెండ్లి స్త్రీలు ఒకానొక దినమున వారి జీవితాలలో వేరొకరిని ఆశించి, వేరొకరిని ఆశించి దేవుని యొక్క నిబంధనలను మీరుతూ ఉన్నట్లుగా మన ప్రపంచంలో అనేకమైన ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి ప్రియులారా.
ఏ జంటలు సక్రమంగా ఉన్నాయి చెప్పండి దేవుడు కోరుకున్నట్టు? ఏ వివాహ బంధము ద్వారా ఒక్కటైన వారు ఏ జంటలు దేవుని నిబంధనల ప్రకారం వారి జీవితాలు బతుకుతున్నాయంటే నో. ఎక్కడో కనబడతారు. నిజముగా దేవుడు కోరుకున్నట్లు ఒకరికి మాత్రమే కనెక్ట్ అయ్యి ఆలోచించి మరి దాంపత్య జీవితాన్ని కొనసాగించేవారు పిల్లారా చాలా తక్కువ మంది. బయట ప్రపంచాన్ని చూస్తే ప్రతిరోజు ఏదో ఒక వింతైన వార్త, అక్రమ సంబంధాల గురించిన వింతైన వార్తలు, ముదిరి 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 అవి పెద్ద అయ్యి విడాకుల వరకు వెళ్ళి విడిపోయిన తర్వాత వేరొకరిని వివాహం చేసుకోవడం. కానీ బైబిల్ చెబుతుంది దేవుని నిబంధనగా వివాహం గురించి చెబుతుంది. ఒక పురుషునికి ఒక భార్య మాత్రమే ఉండాలి, ఒక స్త్రీకి ఒక భర్త మాత్రమే ఉండాలి. అది కాదని నువ్వు ఆ నిబంధనను అతిక్రమించావా, అత్యంత ద్రోహిగా చరిత్రలో నువ్వు మిగిలిపోతావు. దేవుడు చెబుతున్న మాటలు చూద్దాం పిల్లరా. దేవుడు చెబుతున్న మాటలు చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక వివాహ వ్యవస్థ గురించి దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనం మనం చూసినట్లయితే ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడై ఉండాలి. అంటే అధ్యక్షులు మాత్రమే ఒకరిని చేసుకోవాలి, అధ్యక్షులు కాని వారందరూ కూడా ఎక్కువ మందిని చేసుకోవాలని అక్కడ ఉద్దేశము నో. అధ్యక్షుడైనా ఏ వ్యక్తి అయినా సరే నిందారహితుడిగా ఉండాలంటే నిందారహితుడిగా నువ్వు ఎప్పుడు ఉండగలవు? నీవు ఏకపత్ని పురుషునిగా ఉన్నప్పుడు, నువ్వు ఒక స్త్రీకి మాత్రమే పురుషునిగా భర్తగా నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే నీవు దేవుని యొక్క కార్యాలను చేయడానికి నీకు ఆ అర్హత ఉంటుంది పిల్లారా. దేవుని యొక్క కార్యాల్లో నువ్వు ముందుండాలనంటే, దేవుని కార్యాలు నువ్వు చేయాలనంటే ఏకపత్ని పురుషుడిగా నువ్వు ఉండాలి. విచిత్రం ఏమిటంటే ఈరోజు సేవకులు సైతము ఒక భార్యను వదిలేసి ఇంకొక భార్యను చేసుకోవడము, లేదా ఒక భార్య ఉండగానే మరొక భార్యకు దాసోహం అవ్వడం, ఇంకొక స్త్రీకి దాసోహం అవ్వడం, ఒక స్త్రీ ఇంట్లో ఉండగానే వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడము, అనేక మంది సేవకుల గురించి రోజు వార్తాపత్రికలో చదివే దుస్థితి ఈరోజు పడుతుంది ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క నిబంధనలను మీరుచున్నవారే ఎక్కువయ్యారు. ఈరోజు దేవుని యొక్క ఆలోచనలను పక్కకు నెట్టేస్తున్న వారే ఈరోజు ఎక్కువగా ఉన్నారు ప్రియులారా. దేవుని యొక్క వివాహ నిబంధనలు ఏవైతే ఉన్నావో ఆ నిబంధనలు మీరుచున్నవారు ఎవరు? వీరు ఒక స్త్రీ చాలనట్లు మరొక స్త్రీ జోలికి వెళుతున్నవారు. మరొక మాట చూద్దాం. 12వ వచనం చూస్తే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రియులారా. పరిచారకులు ఎవరి గురించి మాట్లాడబడింది? సంఘములో పరిచారకులు ఎవరైతే ఉన్నారో పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండాలి. పురుషులారా వింటున్నారా? వివాహ బంధానికి దేవుడు ఏర్పరిచిన నిబంధనలు ఏమిటో తెలుసా? మీ జీవితాల్లో మీరు కేవలము ఒక స్త్రీకి మాత్రమే జతపరచబడి ఉండాలి. మీరు అది కాదని ఒక్క అడుగు ముందుకేసిన, అది కాదని ఒక్క చూపు మీకు పక్కకు తిప్పిన దేవుడున్నాడు, జాగ్రత్త. మధ్యలో ఆయన పట్టుకుంటాడు. ఏమిటి నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని పట్టుకుంటాడు. ఏమిటి నా నిబంధనలు మీరుతున్నావు అని పట్టుకుంటాడు. అందుకే ఈ వివాహ విషయంలో దేవుడు చేసిన నిబంధనలు ఏవైతే ఉన్నావో ఈ విషయంలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా దొరికిపోతున్నారు పిల్లరా. యేసుప్రభు ఏం చెప్పారు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును ఆ సమయం అందే ఆ స్త్రీతో వ్యభిచారము చేయుచున్నాడు. ఈరోజు సమాజం యొక్క పరిస్థితి ఎలాంటి స్థితిలో అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్కడ చూసిన మోహపు ఆలోచనలే, ఎక్కడ చూసిన కామ వికారపు ఆ చేష్టలు ఈరోజు ప్రపంచం యావత్తు కూడా మరి నడుస్తున్నట్లు మనం గమనించాలి పిల్లారా. ఎక్కడ చూసిన ఇవే విషయాలు, ఎక్కడ చూసిన ఇవే అక్రమ సంబంధాల గురించి. కారణం దేవుని యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నావో నిబంధనల ప్రకారం మనిషి బ్రతకలేకపోతున్నాడు. పురుషునితో దేవుడు అంటున్నమాట, మనుషుడా నీకు కేవలము ఒక స్త్రీ మాత్రమే నువ్వు కలిగి ఉండాలి. యవన కాలమందు నీవు చేసుకున్న నీ భార్య యందు నీవు సంతోషించుము. ఒక్క స్త్రీ నందు నువ్వు సంతోషించాలి.
డబ్బులున్నాయి, నాకు టైం ఉంది, నాకు అందం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, అవకాశం ఉన్నదని నువ్వు తప్పు చేసుకుంటూ పోతే ఒకానొక రోజు దేవుడు పిలుస్తాడు పంచాయతీలోనికి. ఏమిరా నువ్వు చేసిందని అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఇది అని చెప్పుకునే అవకాశం కూడా మనకు ఉండదు ప్రియులారా. ఎందుకంటే మన చిట్ట యావత్తును కూడా నిత్యము గమనించువాడు ఆయన. ప్రతి ఒక్క నిబంధన గురించి లెక్క అడిగేవాడు ఆయన. నిబంధనలు ఇచ్చేవాడు ఆయనే. ఆ నిబంధనల ప్రకారం బ్రతకకపోతే లెక్కను అడుగువాడు ఆయనే. నిబంధనల ప్రకారం బ్రతికితే వాగ్దానములు సైతం ఇచ్చి వాటిని నెరవేర్చువాడు కూడా ఆయనే. గమనిస్తున్నారు కదా, గమనించాలి. అలాగే స్త్రీల గురించి మాట్లాడుతూ తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. విధవరాండ్ర లెక్కలో ఎవరు చేర్చాలన్నప్పుడు ఒక స్త్రీకి మాత్రమే, ఒక పురుషునికి మాత్రమే ఈ స్త్రీ భార్య అయి ఉండాలి. అది స్త్రీలకు చెప్పబడుతున్న మాట ప్రియులారా. స్త్రీలకైనా పురుషులకైనా మీ జీవితాలు మీరు ఒకరికి మాత్రమే భార్యాభర్తలుగా ఉండండి. అంతకు మించి నేను చేస్తానంటే దేవుని యొక్క నిబంధన నీవు మీరిన దానవు. అంతకు మించి నేను ముందుకెళ్తానంటే దేవుని యొక్క నిబంధనలు మీరిన వారవుతారు. ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు పిల్లారా. వార్తాపత్రికలు తెరిస్తే చాలు ఇవే ఉంటాయి. పొరుగుంటాయంతో, పక్కింటాయంతో, ఆఫీసులోనో, పనిచేసే ప్రాంతంలోనో వేరే వారితో సంబంధాలు పెట్టుకోవడం, స్నేహాలు కాస్త ముదిరిపోవడం, సంబంధాలు పెట్టుకోవడము, చివరికి అవి వేరే సంబంధాలుగా, అక్రమ సంబంధాలుగా మాట్లాడటం. ఆ అక్రమ సంబంధాలు ఎక్కువైన తర్వాత నలుగురికి తెలుస్తుందేమన్న భయంతో ముందుగా ఉన్న వారిని వదిలించుకోవాలంటే ఏం చేయాలి? వారితో కలిసి వీరిని చంపేయాలి. ఇలాంటి హత్యలు ఈరోజు ఎక్కువ అవడం లేదా? ఇంట్లో భార్య ఉండగానే కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలను సైతము చెప్పాలంటేనే బాధాకరమైన విషయాలు. ప్రియమైన దేవుని వారలారా, ఇంట్లో భార్య ఉండగానే కాలేజీకి వెళ్తున్న వారిని సైతము కిడ్నాపులు చేసి, మానభంగాలు చేసి, అత్యాచారాలు చేసి వారి యొక్క జీవితాలను అక్కడే సమాప్తము చేస్తున్న మూర్ఖులైన వారు ఈ ప్రపంచంలో మన మధ్యనే బ్రతుకుతున్నారన్న వాస్తవాలు ప్రతిరోజు కూడా వార్తా ఛానళ్ళు చెబుతూనే ఉన్నాయిగా. ఏమిటి ఈ దుశ్చర్యలు జరుగుతున్నాయి? కారణం ఏమిటంటే దేవుని యొక్క నిబంధనలు వారి జీవితంలో వారు 100కు 100% మీరుతున్నారు. కానీ దేవుడు ఎవరిని కూడా ఈ విషయంలో విడిచిపెట్టడం. ఒక స్త్రీ ఉండగా నువ్వు వేరే స్త్రీతో తప్పు చేయాలన్న ఆలోచన నీ హృదయంలో వస్తేనే దేవుడు పట్టేసుకుంటాడు. వెంటనే నిన్ను క్యాచ్ చేస్తాడు దేవుడు. క్యాచ్ చేయడం మాత్రమే కాదు కానీ కఠినమైన శిక్షలోనికి, కఠినమైన తీర్పులోనికి నేను నడిపిస్తాడు ఆయన. తోసేస్తాడు పిల్లరా. ఒక స్త్రీతో మాత్రమే నువ్వు ఉండాలి. స్త్రీ ఒక పురుషునితో మాత్రమే ఉండాలి. నీ హృదయం యొక్క ఆలోచనలు సైతము నీ హృదయంలోకి వేరే స్త్రీ రాకూడదు. నీ హృదయం యొక్క ఆలోచనలు సైతము వేరే పురుషునికి రాకూడదు. అతడైతే బాగుంటాడు నాకు, లేదా ఆమె అయితే బాగుంటుంది నాకు అన్న ఆలోచన సైతము మన హృదయాల్లోనికి రానవ్వకూడదు. యవనస్తులారా బాగా వినాలి ఈ మాటలు. ఈ మాటలు బాగా వినాలి. ఎందుకంటే ఆశలు ఎక్కువ కదా, కోరికలు ఎక్కువ కదా, ఆలోచనలు ఎక్కువ కదా. అందం కావాలి, సౌందర్యం కావాలి, అన్నీ కావాలి. ఈ క్రమంలో దేవుని నీతిని త్రప్పుచున్న వారు అనేక మంది అన్న వాస్తవాన్ని గమనించాలి పిల్లారా. ఆ విషయం గురించి మనం మాట్లాడితే సామెతల గ్రంథంలోని 2వ అధ్యాయము, సామెతల గ్రంథంలోని 2వ అధ్యాయము ప్రియులారా, సామెతల గ్రంథంలోని 2వ అధ్యాయము 17వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చూస్తే, అట్టి స్త్రీ
తన యవన కాలముందు ఎట్టి స్త్రీ జారత్వము చేస్తున్న అట్టి స్త్రీ, వ్యభిచారము చేస్తున్న అట్టి స్త్రీ, వివాహమైన ఆ స్త్రీ వేరొక పురుషునితో సాంగత్యము చేస్తే అట్టి స్త్రీ తన యవన కాలముందు వివాహము చేసుకున్న భర్త ఎవరైతే ఉన్నారో, ఆ భర్త ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరచినది. నువ్వు అనుకుంటున్నావు నేను మోసం చేస్తుంది ఈ వ్యక్తినే కదా అనుకుంటున్నావు, కానీ నువ్వు మోసం చేస్తుంది ఈ వ్యక్తిని మాత్రమే కాదు కానీ పరమందు ఉన్న దేవుని. ఎందుకంటే దేవుని యొక్క నిబంధన నీవు అతిక్రమిస్తున్నావు. దేవునితో చేయబడిన నిబంధన ఏదైతే ఉందో, దేవుడు నీతో చేసిన నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన నీవు అతిక్రమిస్తున్నావు 100%. అట్టి స్త్రీ యవన కాలమందు తన భర్తను విడిచున్నది, తన దేవుని నిబంధనను మరుచున్నది. నిబంధన మరుచువారులారా మీ జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిబంధన చేసిన వారులారా, నిబంధనకు అగ్రి అయిన వారు, నిబంధనను అంగీకరించిన వారులారా మీ జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు లెక్కకు పిలుస్తాడు నిన్ను. అందుకే 5వ అధ్యాయంలో మాట్లాడుతూ 18వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చూస్తే, నీ యవన కాలపు భార్య యందు సంతోషించుము, అంతేగాని వేరొకరు జోలికి మాత్రము నువ్వు పోకూడదు. చరిత్రలో దేవుని నిబంధనలు, వివాహ బంధానికి దేవుని నిబంధనలు చేస్తున్న నిబంధనలు ఏమిటంటే నీ భార్యతో మాత్రమే నువ్వు ఉండాలి, నీ భర్తతో మాత్రమే నువ్వు ఉండాలి. వారు ఉండగా వేరొకరి జోలికి నువ్వు వెళ్ళావా, నేను అస్సలు ఊరుకోనుంటున్నాడు దేవుడు ఇక్కడ. నా నిబంధన మీరు ఎలా మీరుతారు మీ జీవితాల్లో? నిబంధన మీరొద్దు కదా. ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథంలోని 9వ అధ్యాయము, ప్రియులారా, ప్రసంగి గ్రంథంలోని 9వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ప్రియులారా, 9వ అధ్యాయము 9వ వచనము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూస్తే, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం గురించి మాట్లాడుతూ, వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతోనే నీవు ఉండాలి. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు నీ భార్యతో నీవు ఉండాలి. అంతకు మించి ఎక్స్ట్రా చేస్తానంటే తగిన మూల్యము చెల్లించుకోక తప్పదు ప్రియులారా. కానీ లోకము ఈ నిబంధన ప్రకారం బ్రతుకుతున్నదా? ఈ లోకము నిబంధన ప్రకారం బ్రతుకుతుందంటే లోకం ఎప్పుడు కూడా దేవుని నిబంధన ప్రకారం బ్రతకదుగా. లోకం ఎప్పుడు కూడా దేవుని యొక్క నిబంధన ప్రకారం బ్రతకదు. లోకం ఎప్పుడు కూడా తమ హృదయంలో ఏ ఆలోచన వస్తే, తమ హృదయానికి, తమ మనసులకు ఏది నచ్చితే అది చేయడానికి ఇష్టపడతారు. కానీ దేవుని యొక్క నిబంధనల ప్రకారం బ్రతికేవారు లోకములో కరువాయను. నిబంధన ప్రకారం బ్రతికేవారు లోకములో లేరన్న వాస్తవాన్ని యెషయా గారు చెబుతున్నారు. చూద్దాం పిల్లలు, యెషయా గ్రంథము 24వ అధ్యాయము, యెషయా గ్రంథములోని 24వ అధ్యాయము 5వ వచనం చూద్దాం పిల్లరా. యెషయా గ్రంథములోని 24వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే పిల్లరా, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చూస్తే, లోక నివాసులు ధర్మశాసనములు అతిక్రమించి ఉన్నారు. దేవుని యొక్క నిబంధనలు, ధర్మశాసనములు అనగా దేవుని యొక్క నిబంధనలు అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్యమైన నిబంధనను మీరి ఉన్నారు. ఎవరు? లోక నివాసులైన వారు. ఆ నివాసులలో మనము ఒకరం. దేవుని యొక్క నిబంధనల ప్రకారం బ్రతుకుతున్నామా, నిబంధనలు మనం మీరి బ్రతుకుతున్నామా అన్న వాస్తవాలను మనముగా పరీక్షించుకోవలసిన స్థితిలో మనమున్నాం ప్రియులారా. భక్తులైన వారి జీవితాలు ఎన్నో సందర్భాల్లో ఎలాంటి నిబంధనలు వారి జీవితాల్లో చేసుకున్నారు. ఇలాంటి కామ వికార పరిస్థితులు ఎదురైనప్పుడు, భయంకరమైన శోధనలు వారి జీవితాలు ఎదురైనప్పుడు వారు తమ కన్నులతో, తమ శరీరముతో, వారు తమ కన్నులతో నిబంధన చేసుకున్నట్లు మనం చదువుతాం ప్రియులారా. యోబు గారు తన జీవితంలో తను చేసింది ఏమిటి చెప్పండి? కన్యకను నేను ఎలాగూ చేయుదును అలాగూ నేను చేసిన తర్వాత ఆయన అంటున్న మాట ఏమిటి? యోబు గ్రంథము 31వ అధ్యాయంలో, యోబు గ్రంథములోని ప్రియులారా 31వ అధ్యాయంలో యోబు గ్రంథంలోని 31వ అధ్యాయము 1వ వచనం చూస్తాం ప్రియులారా. 1వ వచనం చూస్తే, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని.
యోబు ఎలాంటి నిబంధన చేసుకున్నావయ్యా అంటే, కన్యకను నేను ఎలాగూ చూచుతును, నాకు భార్య ఉన్నది, నాకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, ఒక కుటుంబం ఉంది. ఈ మంచిదని కుటుంబాన్ని కాదనుకుని నేను వేరొకరిని ఎలా చూడాలి? అందుకే నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. అవతలి వారు పాపమునకు నన్ను ప్రేరేపించిన నేను ఒప్పకుండానట్లు నా కన్నులకు నేను నిబంధన చేసుకుంటున్నాను. కన్ను, నీవు నా స్వాధీనంలో ఉండాలి. చెయ్యి, నువ్వు నా స్వాధీనంలో ఉండాలి. నా శరీరం యావత్తు కూడా నా స్వాధీనంలో ఉండాలని సెల్ఫ్ కంట్రోలింగ్ చేసుకుంటున్నాడు యోబు గారు. అని అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకు నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసినట్లా పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఆజ్ఞ అనగా ఇక్కడ నిబంధన ఏమగును. ఒకవేళ నేను రోడ్డు మీద వెళుతున్న కన్యకును అలానే చూస్తే నా దేవుని నిబంధన ఏమవ్వాలి? కన్నులతో నిబంధన చేస్తున్నాడు. కన్ను, ఎవరినంటే వారు నువ్వు చూడొద్దు. కన్ను, ఎవరినంటే వారు నువ్వు చూడొద్దు. వారిని బట్టి నీ హృదయంలో నువ్వు ఉల్లసించవద్దు, ఉత్సాహించవద్దు, సుఖించవద్దు. దాని గురించి ప్రభువు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు కూడా తన హృదయం అందు వ్యభిచారము చేస్తున్నాడని ప్రభువు చెప్పిన మాట యోబు గారు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమిటా మాట? కన్నులతో నిబంధన చేసుకోవాలి. మనిషి చూస్తే కదా హృదయంలో ఆలోచనలు వచ్చేవి. కొన్ని సందర్భాల్లో చూడకపోయినా వస్తాయి. ప్రియమైన దేవుని వారలారా, ఇదే అధ్యాయంలో 9వ వచనంలో అంటున్న మాట ఏమిటి? యోబు గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనంలో అంటున్న మాట, నేను నా హృదయమున పరస్త్రీని మోహించినడలా, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్నడలా నా భార్య వేరొకని దగును, ఇతరులు ఆమెను కూడుదురు. ప్రియమైన దేవుని వారలారా, చరిత్రలో వివాహ బంధము గురించి, వివాహ బంధానికి దేవుడిచ్చిన నిబంధనలు ప్రియురాలా, దేవుడిచ్చిన నిబంధనలు, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు, అనేకమైన ఆజ్ఞలను ఇచ్చిన దేవుడు. ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ పొరుగు వాని భార్య నీవు ఆశించకూడదు. నీ పొరుగు వాని భార్య చుట్టూ ఎలాంటి నీచమైన ఆలోచన నీ హృదయంలో రానివ్వద్దు. అది స్త్రీకైనా, అది పురుషునికైనా. ఓ స్త్రీ, నీవు నీ జీవితంలో పొరుగువారైన భర్తల చుట్టూ, పొరుగువారైన పురుషుల యొక్క ఆలోచనలు, వారి మీద నీ హృదయంలో ఎలాంటి నీచమైన, తుచ్చమైన ఆలోచనలు రానివ్వద్దు అంటుంది బైబిల్. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాల్లో ఇలాంటి వాక్యం యొక్క బీజములు ఏవైతే ఉన్నవో చిన్నతనము నుంచి ప్రతి ఒక్కరు హృదయంలో నాటబడితే వారి జీవితాల్లో ఎంత ఎక్కువైనా దేవుని యొక్క కృపకు వారి పాత్రలో అవుతారు. గమనించాలి కదా. కొన్ని సందర్భాల్లో కొంతమంది యొక్క సాక్ష్యాలు వింటున్నప్పుడు ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అయ్యో, ఇంతకుముందు నాకు ఎప్పుడు ఈ మాటలు ఎప్పుడు చెప్పలేదే, ఎవరు చెప్పలేదే, చెప్పి ఉన్నట్లేదని జాగ్రత్త పడేవాడిని అంటారు. ప్రియమైన దేవుని వారలారా, కొంతమందికి ఈ స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం అన్న విషయము తెలియదు. చేస్తే తప్పు కదా, అత్యాచారం చేస్తే తప్పు కదా అని భావించేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఇక్కడ బైబిల్ చెబుతుంది, మోహపు చూపుతో చూచినా కూడా తప్పే నాయనా, పాపమే నాయనా అని చెబుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈరోజు చాలామంది కూడా పరిస్థితులు ఎలా ఉన్నారని అంటే, బయట సమాజంలో కానీ క్రైస్తవ్యంలో కానీ అనేక మంది స్త్రీ పురుషుల యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే, నేను ఆ వ్యక్తితో తప్పు చేయలేదు కదా, నా హృదయంలో అనుకుంటున్నాను, సో నన్ను ఎవరు పట్టుకుంటారు అనుకోవచ్చు. లోకములో మనల్ని ఎవరు పట్టుకోకపోయినా పరమందు ఉన్న దేవుడు మనల్ని పట్టుకుంటాడు. అందుకే యోబు గారు అన్న మాట ఏమిటి? అలాగూ నేను చేసినట్లా పరమందునున్న దేవుని ఆజ్ఞ, దేవుని నిబంధన ఏమగును. ప్రియమైన దేవుని వారలారా, గమనిస్తున్నారు కదా. ఈ విషయంలో ఇశ్రాయేలులతో దేవుడు ఎన్నో సందర్భాల్లో ఆయన నిబంధన చేశాడు. ఏమిటా నిబంధన? మీరు నాకు ప్రదానము చేయబడ్డారు. ఇశ్రాయేలీలు అనే ఒక జాతితో, ఇశ్రాయేలుడు అనే ఒక జనాంగముతో దేవుడు ఈ వివాహ నిబంధన చేశాడు. ఏమిటా నిబంధన? మీరు నాకు భార్యగా ఎంచబడుతున్నారు, నేను మీకు పెనిమిటిని, నేను మీకు భర్తనై ఉన్నాను.
ఆ భర్తనయ్యన్న నేను మీకు ఎన్నో నిబంధనలు చేశాను, కానీ ఆ నిబంధనల ప్రకారం మీరు ఏ రోజు కూడా బ్రతకట్లేదని ఎన్నో సందర్భాల్లో దేవుడు అడిగిన దాఖలాలు కూడా లేకపోలేదు ప్రియులారా. వాటిని మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే కొన్నింటిని మనం గమనించినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము ప్రియమైన దేవుని వర్లారా, యెషయా గ్రంథములోని 54వ అధ్యాయము, యెషయా గ్రంథములోని 54వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథంలోని 54వ అధ్యాయము 5, 6 వచనములు, నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవుడు ఇశ్రాయేలు దేవుడు నీకు దేవుడు మాత్రమే కాదు, దేవుడు నీకు భర్త మాత్రమే కాదు, దేవుడు నీకు తండ్రి మాత్రమే కాదు, కానీ ఆయన నీకు భర్త అయి ఉన్నాడు అన్న వాస్తవాన్ని నువ్వు గమనించినట్లయితే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆ దేవుడు ఇశ్రాయేలు యొక్క జనాంగమునకు భర్తగా ఉండి ఇశ్రాయేలు వారిని భార్యగా అంగీకరించి, భార్యగా స్వీకరించి వారిని ప్రధానము చేసుకున్న దేవుడు అంటున్నాడు, నా నిబంధన ప్రకారం మీ జీవితాల్లో మీరు బ్రతకాలి అంటే మీరు కేవలము ఆత్మీయంగా నన్ను మాత్రమే భర్తగా ఎంచి నన్ను మాత్రమే మీరు సేవించాలి, నన్ను మాత్రమే మీరు పూజించాలి, నన్ను మాత్రమే మీరు మొక్కాలి, నాకు మాత్రమే మీ బలులు అర్పించాలని ఇశ్రాయేలు దేవుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలులకు భర్తగా ఉండి నన్ను మాత్రమే సేవించండి, నన్ను మాత్రమే పూజించండి, నన్ను మాత్రమే ఆరాధించండి అని ఆయన ఎన్ని పర్యాయాలు చెప్పినా ఈ ఇశ్రాయేలీలు ఆ భర్త మాట విన్నవారే కాదు. వినని వారితో ఆయన అంటున్నాడు 6వ వచనంలో, వినని వారితో 6వ వచనంలో అంటున్నాడు, నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నువ్వు విడవబడిన దానవు ఇశ్రాయేలు, నువ్వు తృణీకరింపబడిన దానవు. ఎందుకంటే నా నిబంధన, నాతో చేయబడిన నిబంధన ఏదైతుందో, నాతో చేయబడిన ప్రధాన విషయంలో, నాతో చేయబడిన వివాహం విషయంలో నిబంధన ఏదైతుందో ఆ నిబంధన నువ్వు కంప్లీట్గా మరచి అతిక్రమించి ఇతర దేవతలతో నీవు సాంగత్యం చేసావు కాబట్టి, ఇతర దేవతలు నువ్వు కొలిచావు కాబట్టి, ఇతర దేవుళ్ళని నువ్వు పూజించావు కాబట్టి నీవు అత్యంత నీచమైన దానివి, నీవు వేశ్యాకరమైన జీవితాన్ని కొనసాగించిన దానివి. అయినను నేను మంచి భర్తను కాబట్టి, నీవంత తప్పు చేసినా, అంత వ్యభిచారం చేసినా నేను మంచి భర్తను కాబట్టి దేవుడినైనా నేను నిన్ను పిలుచుచున్నాను, కమాన్ అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎంత మంచి భర్త చెప్పండి పిల్లరా. ఈ భర్త మామూలు భర్త కాదు, ఇలాంటి భర్త లోకములో ఎక్కడ కనిపించడు పిల్లరా. అంత మంచి భర్త ఈయన. కానీ మన భర్తలు భార్యలుగా మాట్లాడుతున్నా, మన భార్యలు, మన భర్తలు, వారి పరిస్థితి ఏమిటి చెప్పండి. చిన్న విషయానికి చాలా పెద్ద కొట్లాట్లు జరుగుతూ ఉంటాయి ఇళ్లల్లో. చిన్న చిన్న విషయాలకే చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగిపోయి చివరికి నా జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద మిస్టేక్ ఏంటంటే పెళ్లి చేసుకోవడమే. చాలామంది చెప్పే మాటలు ఏమిటంటే, యవనస్తులు వారి జీవితాల్లో ప్రారంభం నుండి భార్యలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యి, ప్రారంభం నుండి స్త్రీలు పురుషులను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యి, వారు తీసుకుంటున్న చివరి డెసిషన్ ఏంటంటే, నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే వివాహం చేసుకోవడమే. నార్మల్గా ఉంటే బాగుండేమో అన్న ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు పిల్లరా. ఎంతోమంది మన దృష్టికి తీసుకొస్తూ ఉంటారు, నేను చాలా పెద్ద తప్పు చేసిన పెళ్లి చేసుకున్నానేసి. మరి పెళ్లి చేసుకునేటప్పుడు ఏమో చాలా ఆనందంగా చేసుకుంటావుగా, చాలా సంతోషంగా చేసుకుంటావు, ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ఎంతెవరు చెప్తారు పెళ్లి చేసుకుంటే ఈ కష్టం ఉంటుంది, ఈ నష్టం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత వేదన ఉంటుందని ఇవన్నీ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. పెళ్లి చేసుకుంటే మంచి పెళ్ళంటే మంట కాదు, నూరేళ్ల పంట అని చెప్తారు. ఆ పంట కాదు నాయన మంట అని చెబితే అప్పుడు మనిషి ఆలోచిస్తాడేమో, కానీ దేవుడు కోరుకుంటున్నాడు పెళ్ళంటే నూరేళ్ల పంటలానే ఉండాలి, కానీ మంటలా ఉండరాదు. ఎప్పుడు మంట అవుతుంది? దేవుని యొక్క నిబంధనలు మీరినప్పుడు మంట అవుతుంది. దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క నిబంధనల ప్రకారం బ్రతికితే ఆ పంట, ఆ పెళ్ళి నిజముగా పంటే పండుతుంది ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క నిబంధనలో అత్యంత ప్రాముఖ్యమైనది ప్రేమ అన్నింటినీ సహిస్తుంది.
ప్రేమ అన్నింటినీ కూడా సహించి అమర్యాదగా మాట్లాడకుండా ప్రతి దానిని కూడా, ప్రతి వారిని కూడా, ప్రతి విషయంలో కూడా గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. అందుకే వివాహమైన స్త్రీ పురుషులిద్దరికీ కూడా మంచి వారి మధ్య ప్రేమ వర్ధిల్లుతూ ఉండాలి. విచిత్రం ఏంటంటే మనిషికి కోపతాపాలు బాగా ఎక్కువ కదా. ప్రేమ ఉంటే అవతల వారు ఒక మాట అంటే యువతల వారు సైలెంట్ అవుతారు. ఎందుకంటే అన్నది నా భర్తే కదా, అన్నది నా భార్యే కదా. అలాంటికి సైలెంట్ అయిపోయి తర్వాత అర్థమయ్యే రీతిలో చెప్తారు ప్రేమ కలిగిన వారు. ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గయ్యాల గంపలాగా ఎప్పుడు కూడా అరుస్తూనే ఉంటాడు. అలా అరిస్తే ఎలా చెప్పండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక మంచి దాంపత్య జీవితాన్ని మనం కొనసాగించాలనంటే దేవుని యొక్క వివాహ బంధములో, దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ బంధములో దేవుని యొక్క నిబంధనల ప్రకారం మనం బ్రతుకుతున్నప్పుడు ప్రేమ కలిగి బ్రతకాలి. ఎప్పటి నుంచి? వివాహము ద్వారా జతపరచబడిన మొదటి రోజు నుంచి బాధ యందు, లేమి యందు, వ్యాధి యందు, కలిమి యందు, సంతోషమందు, మరణము వరకు కూడా, చివరి రోజు వరకు కూడా ఆ ప్రేమ అలా వర్ధిల్లుతూ ఉండాలి. అలా వర్ధిల్లినప్పుడు మాత్రమే వివాహ జీవితం ఏదైతుందో అది నూరేళ్ల పంటగా వర్ధిల్లుతుంది. ప్రేమ లేకుండా, సహనము లేకుండా, ఓర్పు లేకుండా, ఒక మాట అంటే పడే స్థితిలో మనం లేకపోతే ఆ పరిస్థితి, ఆ బంధము అదే రోజు తెగిపోవడానికి చాలా రెడీగా ఉంటుంది. మళ్ళీ వెంటనే ప్రేమ వేసి ఫెవికిక్ లాగా దాన్ని ఫెవికాల్ లాగా అతికించేసేయాలి. అతికించడంలో లేట్ అయిందా ఆ గ్యాప్ పెరుగుతుంది, ప్రేమ క్రమక్రమంగా తగ్గిపోతుంది, ఆ బంధాలు అలా తెగిపోతున్నాయి. పిల్లరా, ఈరోజు అతకబడిన బంధాల కంటే తెగిపోయిన బంధాలే ఎక్కువ. గమనిస్తున్నారా లేదో? క్రైస్తవ కుటుంబాలైన వారి యొక్క ఆలోచనలను చూస్తే, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారైనా సరే వారి యొక్క ఆలోచనలను చూస్తే ఎవరు కూడా అంత హ్యాపీగా ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక గొడవ రేగుతూనే ఉంటుంది. ఏమంటారు కదా, అగ్గిపుల్ల గీస్తే బగ్గుమన్నట్టు గడ్డి, అలా కుటుంబాల్లో మధ్య ఈ యొక్క గొడవలు ఎప్పుడు కూడా సర్వసాధారణమైపోయాయి. పైగా దీనికి పెట్టుకున్న పేరేమిటంటే ఎంత కొట్టుకుంటే అంత మంచిగా ప్రేమగా ఉంటారట. నో, అది చాలా తప్పు. ఎంత బాగా కొట్టుకుంటే వాళ్ళు బాగా కలిసి ఉంటారు అనేది శుద్ధ తప్పు. వారి హృదయాల్లో ఒకరి పట్ల ఒకరు ద్వేషపూరితమైన స్వభావాన్ని పెంచుకుంటారు. అంటే తర్వాత జరిగేదానికి కౌంటర్గా ఏం మాట్లాడాలని కౌంటర్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అదిగో నువ్వు అప్పుడు అలా అన్నావు కదా, ఎందుకు నేను ఇలా అన్నాను, నువ్వు ఇప్పుడు ఇలా అన్నావు కదా, అందుకే నేను అలా అన్నాను. కౌంటర్స్ ప్రిపేర్ చేసుకుంటారు. కానీ వారి బంధాలు అతకడానికి ఏమాత్రము కూడా వారు తగిన జాగ్రత్తలు తీసుకోరు పిల్లారు. అందుకే వివాహము చేసుకుంటున్న వారికి దేవుని యొక్క నిబంధనలు తెలిసి ఉండాలి. దేవుడు కోరుకున్న, దేవుడు పెట్టిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. దానిలో ఈ యొక్క జంటకు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి తొలి రోజు ప్రారంభించిన వారు ప్రతి దినము కూడా అదే ప్రేమను వారు క్యారీ చేయాలి. ఒకరు తప్పు చేసినా తొందరపడి 4 మాట్లాడడం కంటే వారిని అక్కరు చేర్చుకుని ఇలా కాదు అలా చేయాలి, ఇలా కాదు అలా చేయాలని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి వారిని సముదాయించి మంచిదైన మార్గంలోనికి ప్రవేశపెట్టవలసిన వారయ్యున్నారు భార్య భర్తలు. ఒకరు క్రమము తప్పితే మరొకరు ఏం చేయాలి? దారిలోనికి తీసుకోవాలి. ఒకడు పడిపోయినను మరొకరు లేవనెత్తేలా ఉండాలి. వివాహ బంధం గురించి మాట్లాడతారు కదా. ఒకటి తెగిపోయినా మరొకటి లాగుతూ ఉండాలి. ఎందుకు? కడదాం. ఈ బంధం తెగిపోవడానికి అస్సలు ఆస్కారం ఇవ్వకూడదు. కలిసి ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చరిత్రలో దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధానికి ఆయన ఇస్తున్న నిబంధనలు ప్రియులారా, అలా ఇశ్రాయేలు ఎన్నో పర్యాయాలు తప్పు చేసిన ఈ మంచి భర్త మాత్రము ఆ భార్యను క్షమిస్తూ దగ్గరకు చేర్చుకుంటూ ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో భయంకరమైన వేశ్యా జీవితాన్ని మరి బ్రతికిన ఆ ఇశ్రాయేల్ గురించి దేవుడు మాట్లాడిన మాటలు మనం వింటే ప్రియులారా అవాకైపోతాం ప్రియులారా. ఏహెచ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయము, ఏహెచ్కేలు గ్రంథంలోని 16వ అధ్యాయము చూద్దాం ప్రియులారా.
హెచ్కేల్ గ్రంథంలోని 16వ అధ్యాయము 8వ వచనం చూస్తే ప్రియులారా, హెచ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా, దేవుడు మాట్లాడుతున్న మాట ఇశ్రాయేలు గురించి, దేవుడు మాట్లాడుతున్న మాట యెరూషలేము గురించి. ఓ యెరూషలేమా, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను, అంటే యవన ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి, నువ్వు ఎదుగుతున్న క్రమంలో ఇతర దేవతల జోలికి నువ్వు పోకుండా నేనే నిన్ను వివాహము చేసుకున్నాను. నువ్వు ఎదుగుతున్న ఈ క్రమంలో నువ్వు ఇతర దేవతల జోలికి, ఇతర రాజ్యముల యొక్క వారి దేవుళ్ళ జోలికి నువ్వు పోకుండా ఉండుటకు నేనే నిన్ను ప్రదానము చేసుకున్నాను. అదే కదా, నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. నీవు నాదానమైన తర్వాత నీకు ఎన్నో సమకూర్చాను. కానీ నువ్వేం చేస్తున్నావు? 15వ వచనం చూస్తే అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని, స్త్రీలారా, తప్పు చేస్తున్న పురుషులారా, నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతివానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి. పిలిచిన వానితో నెల నువ్వు పోతివి. ఎలాగైతే బహుగా తప్పు చేశావు. నీవు అవమానపరచకుండా ఉండాలని, ఇతర దేవతల జోలికి నువ్వు పోకూడదని నేను నిన్ను వివాహం చేసుకుంటే, నేను నీకు పెనుముటనైతే నీవు నన్నే విడిచిపెట్టి ఇతర దేవతల జోలికి నీవు ఎలా పోయావు? 15వ వచనం అదే కదా, 15వ వచనము. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతివానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి. పిలిచిన వాని ప్రతోడుతో నువ్వు పోయావు. ఎలా? అలా పోయిన నీవు నీ జీవితంలో, పిలిచిన ప్రతోడితో పోయిన నీవు నీ జీవితంలో నా నిబంధనను మీరావు. ఇదే అధ్యాయం చివరి భాగంలో చూస్తే 58వ వచనం చూద్దాం పిల్లారా. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము 58-59 చూస్తే, ఓ యెరూషలేమా, నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చేసిన నిబంధనను భంగము చేయవలని ప్రమాణమును తృణీకరించుదానా. ఏమిటా మాట? యెరూషలేము గురించి, ఇతర దేవతల తట్టు తిరిగిన ఈ యెరూషలేము గురించి, ఇతర దేవతల తట్టు తిరిగిన ఈ యూదుల గురించి, ఇతర దేవతలతో సాంగత్యం చేసిన ఇశ్రాయేలు గురించి దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, చేసిన నిబంధనను భంగము చేయవలని ప్రమాణమును తృణీకరించిన దానా, నీవు చేసినట్లే నేను నీకు చేయబోచున్నాను. నా నిబంధన నువ్వు మీరావు కదా, నా వివాహ నిబంధన నువ్వు మీరావు కదా, శిక్ష ఎదుర్కోవడానికి నువ్వు రెడీగా ఉండవు. నీవు చేసినట్లే నేను నీకు చేయబోతున్నాను. శిక్షను ఎదుర్కోవడానికి రెడీగా ఉండు. దేవుడు చెబుతున్న మాట, మీ జీవితాల్లో నన్ను మాత్రమే మీరు అంగీకరించాలి. ఇతర దేవతలను, ఇతర దేవుళ్లను మీరు వారి జోలికి మీరు వెళ్ళకూడదని భర్త అయిన దేవుడు భార్య అయిన ఇశ్రాయేలుకు ఆయన చెబుతున్న ఇన్స్ట్రక్షన్స్, ఆయన ఇచ్చిన నిబంధనలు ప్రియులారా, అది కుటుంబ జీవితంలో కూడా మనకు కూడా అప్లై అవుతుంది. భార్య భర్తల మధ్య ఎలాంటి నిబంధనలు జరిగాయి, ఒకనాడు ఇశ్రాయేలుకు దేవునికి మధ్య ఎలాంటి నిబంధనలు అయితే జరిగాయో, ఈనాడు భార్య భర్తలకు మధ్య కూడా అలాంటి నిబంధనలు జరిగాయి. నీ పురుషుణ్ణి వదిలి నువ్వెక్కడికి కూడా వెళ్ళే అవకాశమే ఉండకూడదు. నీ పురుషుణ్ణి వదిలి ఎవరి వైపు కూడా నువ్వు మళ్ళకూడదు. నీ స్త్రీని వదిలి ఏ స్త్రీ వైపు కూడా నువ్వు మరలకూడదు. అలా నువ్వు బ్రతకాలి. అలా బ్రతికితే దేవుని యొక్క నిబంధన నీవు చక్కగా నెరవేర్చిన వాడవు. మలాకీ గ్రంథంలో మరొక సందర్భం చూద్దాం పిల్లరా. యాజకులైన ఈ దేవుని పరిచారకులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో వారు చేసిన తప్పును బట్టి మనం చూస్తే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము, మలాకీ గ్రంథములోని 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ప్రియులారా. మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనము, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడు మనల్ని సృష్టింపలేదా, ఎలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధన మనం ఎందుకు తృణీకరించుచున్నాము?
యోదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలుల మధ్య యెరూషలేములోని ఏ క్రియలు జరుగుచున్నవి. యోదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకుని, దేవుని పరిశుద్ధమైన స్థలములో అన్య స్త్రీలను వివాహం చేసుకుంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి? దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి చెప్పండి ప్రియులారా? 14వ వచనంలో అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని, మీరు చేస్తున్న తప్పులను బట్టి, మీరు చేసిన ఇతర స్త్రీలు వివాహం చేసుకున్నారనే ఆసక్తిని బట్టి నేను మీకు ఇవ్వవలసిన ఫలాలు ఏవైతే ఉన్నావో వాటిని నేను ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వట్లేదని మీరు అడిగితే అప్పుడు నేను చెబుతున్నాను 14వ వచనంలో, అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని నీకు ఆల్రెడీ నీకు భార్య ఉండగా ఇతర రాజ్యముల వారి అన్ని జనుల స్త్రీలను వివాహం చేసుకుంటున్నావే, నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. నీకు ఆల్రెడీ భార్య ఉండగా నీ యవ్వన కాలం ముందు చేసుకున్న నీ భార్య నీకు ఉండగా ఆరు చారనట్టు, ఆమె సరిపోనట్లు ఇతర రాజ్యములలోనికి వెళ్ళి అన్య స్త్రీలను వివాహం చేసుకున్నావే అని మాట్లాడుతూ 14వ వచనంలో, అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలం ముందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయెను. అది నీకు తోటిదే, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీవు చేసిన వివాహ నిబంధనకు నీ భార్య పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసిన ఏమి జరిగిను, దేవుని చేత సంతతి నందువలని అతడు యత్నము చేసిన కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. ఎందుకు నిబంధనలు మీరు మీరుతున్నారు? విశ్వాసఘాతకులుగా మీరు ఉండొద్దు. యాజకులైన వారు సైతము వారి జీవితాల్లో వారి భార్యలను యవ్వన కాలమందు వారు వివాహం చేసుకున్న ఆ పెండ్లి భార్యను వారు విడిచిపెట్టి ఇతర అన్య స్త్రీలను వివాహం చేసుకున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అలా చేస్తే నా నిబంధన మీరు మీరారు కదా, నా నిబంధన మీరు మీరిన వారు కదా అంటున్నాడు దేవుడు ఇక్కడ. వివాహ బంధానికి దేవుని నిబంధనలు. అలా గనక మన జీవితంలో వివాహ బంధంలో దేవుడు చేసిన నిబంధనలు ఏవైతే ఉన్నావో నిబంధనలు మీరితే మూల్యము చెల్లించక తప్పదు. ఈరోజు మనమందరం కూడా క్రైస్తవులమైన మనం కూడా యేసుక్రీస్తుతో ఏం చేయబడింది చెప్పండి? ఒక ప్రధానము చేయబడినదే. ప్రభువు మనకు భర్త, సంఘము భార్య అయితే ఆ సంఘానికి భర్త, సంఘానికి శిరస్సు అయ్యున్న ఆయన భర్తగా ఎంచబడ్డాడు. ఇప్పుడు ఆ భర్తతో క్రైస్తవులమైన మనము క్రీస్తుతో మనం నిబంధన చేసుకున్నాం. ప్రభువా నీవు మాత్రమే మాకు భర్త అని ప్రభువుతో నిబంధన చేసి బ్యాప్టిజం తీసుకుని మనం సంఘంలోనికి అడుగుపెట్టాం. సంఘంలోనికి అడుగుపెట్టిన మనము సంఘ కార్యక్రమాల్లో కొన్నాళ్ళ తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? లైట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయి మన కార్యాలు మనం చేస్తూ ఉంటాం. అపవాది కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటారు మనుషులు. ధనము మీద వ్యామోహం, లోకంలో ఉన్న పనుల మీద వ్యామోహం, లోకాశల మీద వ్యామోహం, ఎన్నో వ్యామోహాలు పెంచుకుని ఈరోజు మనిషి చేస్తున్న తప్పేమిటంటే అసలు భర్త అయిన యేసుక్రీస్తును పక్కన పెట్టేస్తున్నారు. లోకంలో ఉన్న అపవాది సంబంధులందరినీ కూడా అక్కుని చేర్చుకుని వారితో వ్యభిచారము చేస్తున్నారు. లోకాశలు పెంచుకోవడం అంటే ఏంటి చెప్పండి? వ్యభిచారము చెయ్యుటయే. అందుకే పౌలు గారు అంటున్న మాట చూద్దాం పిల్లరా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ప్రియులారా, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, సంగమా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానము చేసేదని కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అలా వెళ్ళొద్దు. మీరు క్రీస్తుతో ప్రదానము చేయబడిన మీరు క్రీస్తుతోనే ఉండండి. ఒకనాడు అవ్వమ్మ ఎలాగైతే సర్పం యొక్క కుయుక్తి చేత మోసపోయిందో, లోకంలో ఉన్న లోకాశల చేత మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి. మీరు ఎక్కడైనా తప్పిపోతున్నారేమోని నేను భయపడుతున్నాను. మన భర్త యేసు ప్రభు అని చెబుతున్నాడు.
సంఘానికి భర్త ఆయన. ఆ భర్త యొక్క అడుగుజాడల్లో మనము నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడే దేవుని యొక్క నీతి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నెరవేరుతుంది ప్రియులారా. ఎందుకు కుటుంబాలు ఇలా శిథిలమైపోయానంటే కారణం ఇదే. ఎవరికి నచ్చినట్లు వారు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు, ఎవరికి కూడా ఓపిక ఉండదు, సహనం ఉండదు, ఒకరి ఎడల ఒకరు ఓర్చుకునే తత్వమే ఉండదు. అలాంటప్పుడు ఈ బంధాలు ఎలా నిలబడతాయి చెప్పండి? ఎలా నిలబడతాయి చెప్పండి? అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళు బోరు కొట్టేస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళ గొడవలు ఎప్పుడు అవుతున్నప్పుడు, ఇంట్లో గొడవ ఎప్పుడు అవుతే ఏం చేస్తారు చెప్పండి? ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతారు. అందుకే ఇంట్లో ప్రేమ కలిగి ఉండండి, ఆటోమేటిక్గా బయటికి వెళ్ళే అవకాశమే ఉండదు. తప్పెక్కడ జరుగుతుంది అంటే ఇంటిలో జరుగుతుంది. ఎందుకు? ఇంటిలో దేవుని నిబంధన నెరవేరట్లేదు. ఇంటిలో దేవుని నిబంధన నెరవేరితే బయటకెళ్ళి తప్పు చేసే అవకాశం ఉండదు ఏ పురుషునికైనా ఏ స్త్రీకైనా. అంత ప్రేమను చూపించవలసిన వారై ఉన్నారు. ఒకరి ఎడల ఒకరు చూపించడం కాదు ఇక్కడ. ఒకరి ఎడల ఒకరు అన్యోన్య సహవాసము కలిగి మీరు ఉండాలి. ఎక్కడ? ఆయన సన్నిధిలో, ఆయన ఇంటిలో. అలా ఉన్నప్పుడే దేవుని యొక్క వివాహ నిబంధనలు ఏవైతే ఉన్నావో ఆ నిబంధనలు నెరవేర్చిన వారముగా మనం ఉంటాం పిల్లరా. అలా మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో ఆయనకు నిబంధన మనం నెరవేరుస్తూ ఆయన ఇచ్చిన వాగ్దాన రూపకమైన ఆ వాగ్దాన ఫలాలను మనం అనుభవించుటకు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి ప్రియులారా. చరిత్రలో దేవుని నిబంధనలో వివాహ బంధానికి దేవుని నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. ఒక పురుషుడు ఒక స్త్రీకి మాత్రమే పరిమితం అవ్వాలి, ఒక స్త్రీ ఒక పురుషుడికి మాత్రమే పరిమితం అవ్వాలి. అది కాదని ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే ఖచ్చితంగా మూల్యము చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే వ్యభిచారులుగా, జారత్వము చేసిన వారిగా ఎంచబడతారు. ఫైనల్ డెస్టినేషను నరకమే అవుతుంది. ఫైనల్ ముగింపు తీర్పు నీకు నరకమునకు వెళ్ళడము తథ్యం ప్రియులారా. అలా చేరుకోకుండా ఉండాలనంటే మన జీవితంలో మన యవ్వన కాలమందు దేవుడు మనకిచ్చిన దేవుని చేత జతపరచబడిన ఆ స్త్రీతో మనము సంతోషంగా ఉండాలి. మన యవ్వన కాలమందు మనతో జతపరచబడిన ఆ పురుషుని యందు మనం సంతోషంగా ఉండాలి. అంతకు మించి చేస్తానంటే దేవుడు నాడు జాగ్రత్త అంటుంది బైబిల్. ఆ నిబంధనల ప్రకారం మనం బ్రతుకుదాం. నిబంధనల యొక్క సారాంశమును తెలుసుకుని వాగ్దాన ఫలమును అనుభవించుటకు మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. చరిత్రలో దేవుని నిబంధనలు ఇంతటితో ముగిస్తున్నాను పిల్లారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం.